వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కరవమంటే కప్పకు పోపం, ఇక విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పరిస్థితి. ఇక ఇది ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అందుకే ఆమె విదేశాలకు వెళ్లిపోయారని సదరు సర్కిల్లో చర్చ సైతం వాడివేడిగా నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఫ్యామిలీలో పరిస్థితులు వేరుగా ఉన్నాయని, కానీ నేడు పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని, ఆ క్రమంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అలాగే ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తల్లి విజయమ్మ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ విజయమ్మ విదేశాలకు వెళ్లిపోయారు. ఎన్నికల సమయంలో విజయమ్మ అమెరికా వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు అయిపోయే వరకు విజయమ్మ మళ్లీ తిరిగి రాదని అన్నా చెల్లెళ్ల మధ్య పోరుతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ నడుస్తోంది. అయితే ఏపీలో అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ నేపథ్యంలో ఎవరికి చెప్పలేక, ఎవరికి పక్కన నిలబడలేక వైఎస్ విజయమ్మ అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతున్నారు. ఇక కొడుకు జగన్, కూతురు షర్మిల రాజకీయ ప్రత్యర్థులుగా మారటంతో ఒకరి మీద ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు విజయమ్మ. షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతోనే విజయమ్మకు ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి. మార్చి 27న జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆమె పాల్గొన్నారు. ఆ తర్వాత షర్మిల బస్సు యాత్ర చేపట్టిన సమయంలోనూ ఇడుపులపాయలో కూతురి కోసం ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇక ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఎదురు కావడంతో ఒత్తిడికి గురైన విజయమ్మ ఈ మార్గమధ్యంగానే అమెరికాకు వెళ్లినట్లుగా రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గతంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఆమె వెంట విజయమ్మ నడిచారు. రాజన్న బిడ్డను ఆశీర్వదించాలని కోరారు. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక ప్రస్తుతం జగన్ అధికారంలో ఉండగా ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన సోదరుడిపైన ఆమె విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ డి అంటే డి అంటున్నారు. తన ఇద్దరు బిడ్డలు ప్రత్యర్థులుగా మారి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవటం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో ఒకరికి మద్దతిస్తే ఇంకొకరికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో మధ్య మార్గంగా ఫారెన్ టూర్ ప్లాన్ చేసుకుని ఆమె వెళ్లిపోయినట్లుగా ఓ చర్చ నడుస్తోంది. ఇక ఏది ఏమైనా తాజా పరిస్థితులలో వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రెటికా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కడప ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు విజయమ్మ ఎందుకు అమెరికా వెళ్ళిపోయారు? ఈ విషయం అంటే ఇది ముందే షెడ్యూల్ అయి ఉందా, లేకపోతే ఏంటి సడన్ గా జరిగిందా? ఎందుకు వెళ్ళిపోయారు? అసలు రీజన్ ఏంటి? ఏదైనా బయటకు వస్తుందా? ఎస్ మమత, తన బిడ్డలైనటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అలాగే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇద్దరు కూడా రాజకీయ ప్రత్యర్థులు కావడమే
విజయమ్మ అమెరికాకు వెళ్ళినటువంటి పయనానికి కారణంగా భావించవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో సీఎం జగన్ తరపున ప్రచారానికి వచ్చినటువంటి వైఎస్ విజయమ్మ ఈసారి మరోసారి సీఎం జగన్ తరపున వైకాపాకు ప్రచారానికి వస్తున్నారన్న సమాచారం చాలా వరకు వినిపించింది. దీంట్లో భాగంగానే గత నెలలో ప్రచారానికి తెరలేపినటువంటి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభానికి కూడా విజయమ్మ వచ్చారు. తనతో పాటు ప్రత్యేక ప్రార్థనలో కూడా పాల్గొన్నారు. దేవునికి పూర్తి స్థాయిలో ప్రత్యేక ప్రార్థనలో తన బిడ్డను దీవించాలని చెప్పి కూడా కోరారు. అప్పటి వరకు అంతా సీన్ బాగానే ఉంది. మరోసారి ఏపీపీసీసీఎఫ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నటువంటి వైఎస్ షర్మిల కూడా అభ్యర్థులను ప్రకటించినటువంటి సందర్భంలో ఇడుపులపాయలో షర్మిలతో పాటు కూడా విజయమ్మ మరోసారి కనిపించారు. అంటే ఇటు కొడుకు కోసం అలాగే కూతురు కోసం ఇద్దరి కోసం కూడా వైఎస్ఆర్ ఘాట్కు చేరుకున్నటువంటి వైఎస్ విజయమ్మ ప్రచారానికి మాత్రం దూరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులైనటువంటి వైఎస్ షర్మిలకో లేదంటే జగన్కో ఎవరో ఒకరికి మద్దతు ఇస్తే ఒకరితో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అలాగే రాజకీయ పరిణామాలు కూడా తీవ్ర స్థాయిలో మారిపోతాయన్న కోణంలోనే విజయమ్మ ఇద్దరికి దూరంగా ప్రచారానికి చేయకోకుండా అమెరికాకు వెళ్ళిపోయినట్లుగా సమాచారం. అమెరికాలో తన మనవడైనటువంటి ఈ మధ్యనే మ్యారేజ్ చేసుకున్నటువంటి నూతన దంపతులు వైఎస్ రాజారెడ్డి దగ్గరే ఉండాలి ఎలక్షన్స్ అయిపోయిన వరకు, లేదంటే ఎన్నికల రోజున వచ్చి పులివెందులో తనకున్నటువంటి ఓటును వినియోగించుకోవడానికి వస్తారు అన్న సమాచారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రచారానికి తప్పనిసరిగా వైఎస్ విజయమ్మ కూడా అందుబాటులో ఉంటారు. సీఎం జగన్తో పాటు ప్రచారంలో పాల్గొంటారని చెప్పి చాలా వరకు ఇప్పటి వరకు రాజకీయ విశ్లేషకులు కూడా భావించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ షర్మిల కడప జిల్లాలో చేస్తున్నటువంటి బస్ యాత్ర ద్వారా తీవ్ర దుమారం రేపుతోంది. తన అన్నపైనే విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టడంతో విజయమ్మ ఒకవేళ సీఎం జగన్ తరపున ప్రచారానికి వస్తే కూడా అది రాజకీయంగా కొంత దుమారం రేగే అవకాశం ఉండడం కారణంతోనే వైఎస్ విజయమ్మ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. తను అనుకున్న ప్రకారం ముందుగానే ఇటు షర్మిల తోడుగా కానీ లేదంటే జగన్ తోడుగా కానీ ఇద్దరితో ప్రచారంలో పాల్గొనుకోకుండా అమెరికాకు వెళ్ళిపోయారు. కానీ ఈ పరిణామాలు మరి చూడాలి 2-3 రోజులలో ఎలాంటి దారి తీస్తాయనేది కూడా. ఎందుకంటే ఈ రోజు చివరి రోజు షర్మిల బస్సు యాత్ర కూడా తను చేపట్టినటువంటి న్యాయయాత్ర ద్వారా వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి పరిణామాలు అలాగే కడపలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల మీద తన అన్న మీద ఎక్కుపెట్టినటువంటి విమర్శనాస్త్రాలు పదే పదే గుర్తుకు తేవడంతో విజయమ్మ కూడా ఒక రకమైనటువంటి మనోవేదనకు గురి కావడంతో ఒక్కసారిగా వీళ్ళిద్దరికీ దూరం అయ్యి ఎన్నికల్లో దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది మమత. రైట్. అలాగే ఇప్పుడు మరి ఎవరికి సపోర్ట్ చేయకుండా ఇలా వెళ్ళిపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇటు కాంగ్రెస్ అయినా ఇటు చూసుకుంటే వైసీపీ శ్రేణులు అయినా కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? దీనికి సంబంధించి ఏమైనా మాట్లాడుతున్నారా వాళ్ళు? అంటే ఈ రాజకీయ చర్చలకు సంబంధించి గతంలో సీఎం జగన్ తరపున వైఎస్ విజయమ్మ ప్రచారానికి రావడంతో పాటు కడప జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి చొరవ కూడా చూపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడైతే కొంత పార్టీకి ఇబ్బందికర వాతావరణం ఉంటుందో అక్కడికి ప్రత్యేకంగా విజయమ్మ వెళ్లి తన ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు సీఎం జగన్ అధికారంలోకి తీసుకురావడానికి విజయమ్మ ప్రత్యేక పాత్ర కూడా పోషించారని చెప్పవచ్చు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ తరపున ప్రచారానికి రావడానికి సముఖంగా లేనట్లుగానే అర్థమవుతోంది. ఈ విషయాన్ని తీవ్రంగా రాజకీయంగా కూడా ఒక రకమైనటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇటు షర్మిలతో గతంలో అంటే వాళ్ళిద్దరి మధ్యన అంటే అన్నా చెల్లెల మధ్య జరిగినటువంటి కుటుంబ కలహాలు కావచ్చు, విభేదాల నేపథ్యంలో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారు. ఆ తెలంగాణ పార్టీలో పెట్టినటువంటి సమయంలో కూడా విజయమ్మ షర్మిలతో పాటే తోడుగా ఉండడంతో పాటు తనకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా తన పాత్ర ఉండే విధంగా ప్లాన్ చేశారు. అంటే తెలంగాణ రాజకీయంలో వైఎస్ షర్మిల అడుగులేసిన ప్రతి సందర్భంలో కూడా విజయమ్మ తన తోడుగా నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతుంది వైఎస్ షర్మిల అన్న సందర్భంలో కూడా తాను ఏపీలో అడుగు పెడితే నేను నీతో పాటు ఉండలేనమ్మా అని ఒకానొక సందర్భంలో వైఎస్ షర్మిలతో కూడా చెప్పినట్లుగా సమాచారం. అయినప్పటికీ కూడా తప్పనిసరిగా తన తండ్రి ఆశయాల కోసము అలాగే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి న్యాయ పోరాటంలో భాగంగా నేను తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవాలి, దాని ప్రకారంగా నేను అడుగులు వేస్తున్నానని చెప్పి వైఎస్ షర్మిల చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విజయమ్మ కూడా షర్మిలకు మద్దతు తెలపాల్సి వచ్చింది. కానీ తన రాజకీయ అరంగేట్రానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో అడుగులో వెనుక ఉన్నటువంటి విజయమ్మ ఒక్కసారిగా అభ్యర్థుల ప్రకటన రోజు కూడా కేవలం ప్రార్థనల వరకు మాత్రమే పరిమితమైంది తప్ప రాజకీయ ప్రకటన సమయంలో కూడా తన పక్కన లేదు. అంటే రాజకీయాలకు నేను ఖచ్చితంగా దూరంగా ఉంటానన్న ఒక సంకేతాన్ని అయితే ఇద్దరికీ ఇచ్చింది. ఇటు సీఎం జగన్ కూడా
తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఇడుపులపాయలో జరిగినటువంటి ప్రార్థనలో మాత్రమే విజయమ్మ పాల్గొన్నారు తప్ప అభ్యర్థుల ప్రకటన సమయంలో ఇటు జగన్ దగ్గర కానీ అటు షర్మిల దగ్గర కానీ ఇద్దరి దగ్గర కూడా ఆ విజయమ్మ లేరు. అంటే రాజకీయానికి సంబంధించి నేను మీ ఇద్దరి దగ్గర ఉండదలుచుకోలేదు, తప్పనిసరిగా మీ ఇద్దరికి సంబంధించినటువంటి తండ్రి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర మాత్రమే నేను మీ ఇద్దరితో పాల్గొంటున్నానన్న సంకేతాన్ని అయితే ఇచ్చింది. బట్ అది ఇప్పుడు నిజమైందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మరి కొన్ని రోజులు సమయం దగ్గర పడింది కాబట్టి ఎన్నికలకు, ఈ సమయంలో ప్రచారానికి తప్పనిసరిగా వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి విజయమ్మ వస్తుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి తప్పనిసరిగా ఇటు జగన్ భారతి వీళ్ళిద్దరి మీదనే, ఈ భుజస్కంధాల మీదనే పార్టీ మొత్తం ఆధారపడి ఉంది. రాష్ట్రం అంతా తిరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒకంత జగన్ కు ఇది ఒక మరింతమైనటువంటి భారంగానే భావించవచ్చు మమత. రైట్. అలాగే ఆమె వెళ్ళిపోయే ముందు కూడా ఇటు షర్మిలకి అటు జగన్కి కూడా ఇద్దరికి కూడా ఆశీర్వాదాలు అందించి వెళ్ళింది. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే పార్టీకి ఎవరికి ఇప్పుడు ఒక్కరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరికి తల్లి కాబట్టి ఒకరికి సపోర్ట్ చేసి ఇంకొకరికి సపోర్ట్ చేయకపోతే అది వేరే విధంగా ఉంటుంది. ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి చూసుకుంటే అంటే ఆ విధంగా ఉండడం వల్లే వెళ్ళిపోయిందని అనుకోవచ్చు అంటారా? 100% తల్లి స్థానంలో ఉన్నటువంటి విజయమ్మ ఇటు కొడుకు అలాగే అటు కూతురుకు ఇద్దరికి కూడా చెప్పలేని విషయానికి వచ్చేసింది. ఆ రాజకీయంగా ఇద్దరు కూడా విపరీతమైనటువంటి ప్రత్యర్థులుగా మారడము, చెరొక పార్టీలో అధినేతలుగా ఉన్నారు. అంటే ఇటు వైసీపీకి సంబంధించి ఇటు సీఎం జగన్ వైసీపీ అధినేత, అలాగే కాంగ్రెస్ పార్టీకి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల, అంటే ఇద్దరు కూడా రెండు ప్రధాన పార్టీల్లో పోటీలో ఉంటున్నారు. అలాగే అభ్యర్థులను కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించుకున్న తర్వాత ప్రచారానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభించి ఇడుపులపాయ నుంచే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దాంట్లో విజయమ్మ పాల్గొన్నారు. అలాగే వైఎస్ షర్మిల కూడా అభ్యర్థుల ప్రకటన రోజు తర్వాత బస్సు యాత్ర ప్రారంభించింది. ఆ రోజు కూడా విజయమ్మ ఉన్నారు. అంటే కేవలం కుటుంబపరమైనటువంటి అంశాల్లో మాత్రమే నేను పాల్గొంటాను, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో నేను పాల్గొననన్న సంకేతాన్ని అయితే ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు జరగబోయే ప్రచారాల్లో కూడా తప్పనిసరిగా ఆమె హాజరయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్టుగానే అర్థమవుతున్నాయి. కేవలం కుటుంబంలో జరిగినటువంటి కలహాలు విభేదాల వల్లనే ఇటు కొడుకును దూరం చేసుకోలేక అటు కూతురును దూరం చేసుకోలేక రాజకీయంగా ఒకరికి మద్దతు తెలిపితే ఇంకొకరి విజయావకాశాలకు కొంత ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నాయి. కాబట్టి తాను తప్పనిసరిగా ఇద్దరికి అందుబాటులో లేకోకుండా ఒకంత సైలెంట్గా ఫారిన్ టూర్ ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఈ టూర్ వలన ఇటు సీఎం జగన్కి ఎంత భారంగా ఉందో అటు వైఎస్ షర్మిలకు కూడా కొంత భారంగానే అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు మాత్రం ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తే తప్ప షర్మిల ఒక్కటి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో ఒకంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఎక్కడ కూడా షర్మిలకు కూడా విజయమ్మ ప్రచారానికి వస్తున్నట్లుగానే ఎక్కడా ప్రకటించలేదు. అలా అని చెప్పి ఊహాగానాలు కూడా రావలేదు. కానీ తప్పనిసరిగా వైసీపీ పార్టీ తరఫున ప్రచారానికి విజయమ్మ వస్తుందన్న ఊహాగానాలు మాత్రం చాలా వరకు వినిపించాయి. కానీ ఒక్కసారిగా ఆ ఊహాగానాలకు అన్నిటికీ చెక్ పెట్టి ఒకంత షాక్ గురైనటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ శ్రేణులందరూ కూడా చాలా వరకు ఊహించారు. ఒకవైపు కూతురుకు తోడుగా నిలిచినటువంటి వైఎస్ విజయమ్మ తప్పనిసరిగా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కొడుకు దగ్గరకు వస్తుంది, ప్రచారంలో పాల్గొంటుంది. మరోసారి జగన్ను అధికారంలోకి తీసుకురావడానికి విజయమ్మ పాత్ర కీలకం అన్నటువంటి వైసీపీ శ్రేణుల ఆలోచనకు మాత్రం ఒక్కసారిగా చెక్ పడిందని అర్థం చేసుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు ఏపీ సీఎం జగన్ అలాగే కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి షర్మిల తల్లి అయినటువంటి విజయమ్మ అయితే యుఎస్ వెళ్ళిపోయారు. అయితే ఇది వాంటెడ్గా వెళ్ళిపోయారా? అంటే ఇద్దరి మధ్య పొసగలేకనే ఇద్దరికి ఎవరికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి అర్థం కాని పరిస్థితుల్లోనే వెళ్ళిపోయారు అని చెప్పేసి అని అయితే మాట్లాడడం జరుగుతోంది. అయితే అసలు ఫుల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి వైఎస్ విజయమ్మ చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి దూరంగా ఉన్నారు. గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఆమె ఈ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు లేదంటే ఇక్కడ ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు అది అక్కడ ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు వాళ్ళనే అడగాలని చెప్పని కొన్ని ప్రశ్నలకు ఆవిడ సమాధానం చెప్పడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్లేనరీ సమావేశంలో ఆవిడ గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. గౌరవ అధ్యక్షుల బాధ్యతల నుంచి కూడా ఆమెని తప్పుకోవడం, అదేవిధంగా శాశ్వత కాల గౌరవ అధ్యక్షులుగా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉండడం. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పార్టీకి కర్త క్రియ అన్ని తానే అయ్యుండి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీని నడుపుతున్నారు. అయితే కొన్ని రాజకీయంగా ఈ మధ్య కాలంలో విజయమ్మకు కానీ అదేవిధంగా షర్మిలకు కానీ జగన్మోహన్ రెడ్డితో వివాదాలు ఉన్నట్టు, అంటే రాజకీయంగా మాట్లాడుతున్న నేపథ్యంలో వివాదాలని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది బహిరంగంగా. అయితే గతం నుంచి కూడా షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో రాకముందు కూడా షర్మిల పెద్ద ఎత్తున పాదయాత్రలు చేశారు.
విజయమ్మ కూడా అనేక సందర్భాల్లో బస్సు యాత్రలో పాదయాత్రలో చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చేసినటువంటి సందర్భంలో విజయమ్మ అనేక సార్లు ఆయన పాదయాత్రలో ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. షర్మిలమ్మ చేసినటువంటి పాదయాత్రలో కూడా ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. అనేక బహిరంగ సభల్లో కూడా రాజశేఖర రెడ్డి కుమార్తెని అదేవిధంగా కుమారుణ్ణి ఆశీర్వదించాలి అంటూ కూడా ఆమె అనేక సందర్భాల్లో కూడా బహిరంగ వేదికల మీద నుంచి కూడా ప్రజలని విజ్ఞప్తి చేయడం కానీ ఆవిడ సైడ్ నుంచి పిలుపు ఇవ్వడం కానీ కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల వెనకాల ఉండాలని నిలబడాలంటూ కూడా గతంలో అడగడం జరిగింది. అయితే ఈరోజు రెండు భిన్నమైనటువంటి పార్టీలకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు షర్మిల కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు. అయితే ఒకటి కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి కుటుంబంగా పుట్టి పెరిగినటువంటి రాజశేఖర రెడ్డి, విజయమ్మ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగారు. విజయమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలోనే పోటీ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కొన్ని జరిగినటువంటి మధ్యంతర ఎన్నికల్లో ఆమె కూడా పోటీ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈరోజు షర్మిల కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతల్ని ఆవిడ కీలక బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షులుగా ఆవిడ ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ రెండు పార్టీల్లో ఎక్కడా కూడా ఆవిడకి పదవి లేదు. ఒకటి వాళ్ళ కుటుంబాన్ని మొదటి నుంచి ఆదరించినటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండు ఆ కుటుంబం తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తన భర్త చనిపోయిన తర్వాత తన కుమారుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సొంత పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఈ ఇద్దరు భిన్నమైనటువంటి పార్టీల్లో పనిచేస్తున్నారు. రాజకీయంగా ఇద్దరు కూడా ఒకళ్ళు ఎక్కడైనా నిందించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా కుటుంబానికి సంబంధించినటువంటి అనేక అంశాలు రాజకీయంగా కూడా ఈరోజు చర్చగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె కొంతకాలం విశ్రాంతి అంటూ కూడా అమెరికా వెళ్ళడం జరిగింది. అయితే రాజారెడ్డి, అదే మొన్ననే పెళ్లి చేసుకున్నటువంటి షర్మిల కుమారుడు ఎవరైతే ఉన్నారో రాజారెడ్డి, ఆయన దగ్గరికి కొద్దికాలం విశ్రాంతి కోసం అని చెప్పని వెళ్ళినట్టు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఆమె కేవలం విశ్రాంతి కోసం వెళ్ళారు. రానున్న రోజుల్లో ఇటు షర్మిల కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తిగా రాజకీయాల్లో ఉంటారు. పూర్తిగా ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఇద్దరు కూడా చాలా బిజీగా ఉంటారు. కాబట్టి ఆమె ఇద్దరి దగ్గర తమ సమయాన్ని గడపలేదు. కాబట్టి పూర్తిగా అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం వాళ్ళ కుటుంబంతో ఆవిడ గడిపేటువంటి సందర్భాలు ఏవైతుండే కొద్ది రోజులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, అదేవిధంగా షర్మిల గారి దగ్గర ఉండాలంటే షర్మిల గారి దగ్గర ఉండేటువంటి అంటే షర్మిల దగ్గర కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దగ్గర కావచ్చు, ఆమె ఉంటాను అంటూ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు కూడా రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పాటు ఈరోజు ఆవిడ అమెరికాకి వెళ్ళడం కూడా విశ్రాంతి కోసం కేవలం అమెరికా వెళ్లారనేది మాత్రం చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే రాజకీయాల దగ్గర పడుతున్నటువంటి పరిస్థితుల్లో విజయమ్మ కేవలం ఇద్దరి మధ్యలో ఎక్కడ అంటే పిడుపులపాయలో జరిగేటువంటి సంఘటన ఏవైతే ప్రార్థనలో ఆ సందర్భాలు ఉన్నాయో ఆ సందర్భాల్లో మాత్రమే ఆమె కుమార్తెని కానీ కుమారుని కానీ ఆశీర్వదించాలి అంటూ కూడా పిడుపులపాయలో చేసేటువంటి ప్రార్థనలు ఏవైతే ఆ ప్రార్థనల సందర్భంలో తప్ప రాజకీయ వేదికల మీద ఎక్కడా కూడా కనిపించట్లేదు. కేవలం చివరిగా విజయమ్మ కనిపించింది కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ రోజున మాత్రమే. ఆమె తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ వైఎస్ఆర్టీపీ పార్టీ ఆవిర్భావం రోజు మాత్రమే అక్కడ కనిపించారు. వేదిక మీద నుంచి మాట్లాడారు. ఆ తర్వాత షర్మిల అరెస్టుల తర్వాత మీడియాతో మాట్లాడారు, బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఆవిడ ఇడుపులపాయలో తప్ప ఎక్కడా కూడా రాజకీయ వేదికల మీద నుంచి కనపడలేదు. చివరిగా ఆంధ్రప్రదేశ్లో ప్లేనరీ సమావేశాలు నిర్వహించినప్పుడు మాత్రమే ప్లేనరీ సమావేశంలో కనపడి ఆ వేదిక మీద నుంచి ఆవిడ మాట్లాడడం జరిగింది. కుమారుణ్ణి ఆశీర్వదించాలి, ముందుకు తీసుకెళ్లాలంటే కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తమ రాజశేఖర రెడ్డి భార్యగా తను పిలిపిస్తున్నా అని చెప్పడం జరిగింది. అప్పుడే ఆవిడ బాధ్యతల నుంచి అంటే వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షులుగా బాధ్యతల నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత వైఎస్ఆర్టీపీ పార్టీలో ఆవిడ కుమార్తెతో పాటు కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు భిన్నమైనటువంటి పార్టీలో రెండు కీలక అంటే ఒక పార్టీ అధ్యక్షులు ఇద్దరు పార్టీ అధ్యక్షులుగానే కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె ఎక్కడా కూడా వాళ్ళ మధ్య అంటే ఏ సందర్భాల్లోనూ కూడా ఆమె ప్రస్తావన కానీ లేదంటే ఆవిడ మాట్లాడాల్సిన సందర్భం రాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అమెరికా వెళ్ళినట్టుకు కూడా కొంత సమాచారం నడుస్తున్న పరిస్థితి ఉంది మమత. రైట్. అలాగే ఇప్పుడు ఇద్దరి మధ్య మనం చూస్తే షర్మిలతో ఎక్కువ కొంచెం టైం స్పెండ్ చేసిన సమయాలు అయితే మనం ఎక్కువగా చూసాం. అయితే ఇప్పుడు తను ఆ అనూహ్య నిర్ణయం తీసుకోవడం వెనుక షర్మిల కానీ ఇటు జగన్ కానీ ఉన్నారు అని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఇది ఎగ్జాక్ట్లీ చెప్పేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రస్తుతానికి ఇటు
షర్మిలాకి కానీ అదేవిధంగా ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ ఇద్దరికి కూడా ఆవిడతో రాజకీయంగా ఉన్నటువంటి అవసరాలైతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. షర్మిల ఆమె పూర్తిగా భిన్నమైనటువంటి అంటే పూర్తిగా 125-30 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఆవిడ ప్రయాణం చేస్తూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో పార్టీ ఆవిర్భవించిన వెంటనే ఒకసారి ప్రతిపక్షంలోకి ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో బలమైనటువంటి పార్టీగానే ప్రస్తుతానికి బలమైనటువంటి పార్టీని ప్రజాదరణ పొందినటువంటి పార్టీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లీడ్ చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఆవిడ అవసరత కానీ ఆవిడ ప్రాధాన్యత కానీ రెండు పార్టీల్లో కానీ అక్కడ తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు షర్మిల కూడా ఆవిడ అవసరత కానీ అక్కడ రాలేదు. అదేవిధంగా ఇద్దరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఆవిడ అవసరత కానీ అదేవిధంగా ఆవిడ పాత్ర కానీ ఇక్కడ పెద్దగా అవసరం లేదని చెప్పేది ఆవిడ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ అందుకని ఆవిడ కొనసాగుతున్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి గౌరవ అధ్యక్షులుగా ఏదైతే కొనసాగుతూ ఉన్నారో ఆ పదవి నుంచి కూడా ఆవిడ తప్పుకుని ఆ పూర్తి బాధ్యతను కూడా తమ కుమారుడికి అప్పచెప్పడం జరిగింది. అప్పుడే ప్లేనరీ సమావేశంలో శాశ్వత గౌరవ అధ్యక్షుడిగా కూడా పార్టీకి శాశ్వత గౌరవ అధ్యక్షుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారే కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నారు. సో ఇక్కడ షర్మిల కూడా పూర్తిగా ఏపీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె పూర్తిగా ప్రజల్లోనే ఉండటం మొదలుపెట్టింది. కుమారుడు పెళ్లికి ముందు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫు నుంచి యాక్టివిటీస్ చేసింది. తర్వాత కూడా ఆమె కుమారుడు పెళ్లి తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు కడప పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి కొద్ది రోజులుగా కడప పార్లమెంటు సెగ్మెంట్ లో పూర్తి స్థాయిలో ప్రచారంలో ఉన్నారు. అయితే రానున్న రోజుల్లో మరలా సీట్లు పంపిణీ కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా రాష్ట్రం మొత్తం తిరిగేటువంటి ప్రచార క్యాంపెయినింగ్ అంశాలు కావచ్చు ఇవన్నిటి కూడా పూర్తిగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తిగా ఆమె నిమగ్నమై ఉంటుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే బస్సు యాత్ర అంటూ కూడా మొదలు పెట్టారు. దాదాపు 14 రోజులైంది. 23 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత నామినేషన్లు బీఫామ్లు పంపిణీ ఉంటుంది. నామినేషన్లు తర్వాత ఆయన మళ్ళీ ప్రచారాలు చేయాల్సినటువంటి కొన్ని ప్రాంతాలు ఇవన్నీ కూడా ఆయన మీద కూడా ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఇద్దరి దగ్గర కూడా ఆమె రాజకీయంగా ఇద్దరు తరపు నుంచి ఎక్కడా ప్రసంగం చేసినప్పటికీ కూడా ఆమె ఇద్దరు కుమారుడిని పూర్తి స్థాయిలో ఈరోజు రాజకీయంగా ఎండగడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది చాలా నేతలు కూడా షర్మిల ఒక విధానాన్ని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఆవిడ ఇక్కడ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరున్నటువంటి రెండు పార్టీల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయంగా ఒకరినొకరు ఇంతలా విమర్శించుకునే సందర్భంలో ఎవరి తరపు నుంచి కూడా వెళ్ళేటువంటి ప్రచారం చేసేటువంటి పరిస్థితి లేదు. పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. సో అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాల్లో ఇక్కడుండి ఈవిడ ప్రచారం చేయడం అనో లేదంటే ఎవరి దగ్గర నుంచో ఏదో మైక్ అందుకునేటువంటి ప్రయత్నం చేస్తే రేపు పొద్దున రాజకీయంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఆవిడ కొద్ది రోజులు అంటే కుమారుడు కానీ కుమార్తె కానీ అందుబాటులో లేని సందర్భంలో అమెరికా వెళ్లి సేద తీరుతారంటూ కూడా ఉన్నటువంటి చర్చ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక మనం చూసుకుంటే ఏపీ సీఎం జగన్ అలాగే షర్మిల తల్లి అయినటువంటి విజయమ్మ అయితే అనూహ్యంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక యుఎస్కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. మరి ఎప్పుడు వస్తారు ఏంటి అనే విషయాలు అయితే ఇంకా ఏమీ తెలియట్లేదు. ఎందుకు వెళ్లారు అనే విషయం కూడా వీళ్ళు క్లారిటీగా చెప్పే అవకాశం అయితే లేనున్నట్టుగా మనకైతే తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయంలో ఈ విధంగా వెళ్ళడం ఏ విధంగా చూడొచ్చు అనేది కూడా ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్. అలాగే ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి తను ఓటేయాల్సిన సమయంలో ఈ విధంగా వెళ్ళిపోవడం, అలాగే ప్రచారంలో పాల్గొనకుండా అటు కొడుకు ఇటు కూతురు ఇద్దరి మధ్య కూడా ఇబ్బంది పడి ఇలా వెళ్ళిపోయింది అనేసి అని చెప్పి ఒకటైతే వినిపిస్తోంది. అయితే ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.